ప్రేమ అనే 2 అక్షరాల పదం ప్రపంచాన్ని నడిపిస్తుంది. మనిషి జీవించటానికి ఆధారంగా ఉంటుంది. మనలో ఏదో అసంపూర్ణంగా అనిపించినప్పుడు దాన్ని భర్తీ చేసేందుకు మనం పడే తపనే ప్రేమ. దాని అర్థం ప్రేమంటే తపస్సు. అలాంటి అద్వితీయమైన ప్రేమ కథే ఆది దంపతులైన శివపార్వతుల ప్రేమ కథ. శివుడు అంటే పురుషతత్వం, శక్తి అంటే స్త్రీతత్వం. రెండూ కలిసినప్పుడే పరిపూర్ణత్వం. అదే జీవితం. ఆ ఏకత్వాన్ని చూపించేదే ప్రేమ. సతీదేవి రాజభోగాలున్న తండ్రి దక్షుడిని కాదని రాగద్వేషాలకు అతీతుడైన శంకరుడిని కోరి వివాహం చేసుకుంది. తండ్రి చేస్తున్న యాగశాలకి పిలుపు లేకున్నా పుట్టింటి మీద ప్రేమతో వెళ్ళింది. కానీ కన్న తండ్రే తన పతిని నానా మాటలతో అవమానిస్తే ఆత్మాభిమానం దెబ్బతిని అదే యజ్ఞగుండంలో దూకి ఆత్మార్పణ చేసుకుంది. తర్వాత జన్మలో పార్వతిగా జన్మించింది. శివుడినే నిరంతరం ధ్యానిస్తూ అతనికే సేవలు చేస్తూ తన ప్రేమ ఫలించేందుకు శివుడు పెట్టిన ఎన్నో పరీక్షలు ఎదుర్కొంది. శివుడినే గురువుగా భావిస్తూ తపస్సు చేసి షట్చక్రాలని ఆధీనంలోకి తెచ్చుకొని కుండలిని యోగసిద్ధిని పొందింది. శక్తిగా రూపాంతరం చెందింది. తన శక్తిని ప్రదర్శించి శివుణ్ణి మెప్పించి అతని భార్య అయింది. తన ప్రేమతో అతనిలో సగమైంది. మరి ఆ శక్తి రూపిణి ఆ అమ్మ ప్రేమించిన శివుడు కూడా ఏమీ తక్కువవాడు కాదు. సతీదేవి తనను కోరి వచ్చినప్పుడు శక్తి అంశగా గుర్తించి వివాహం చేసుకున్నాడు. ఆమె మీది ప్రేమతో తనకు ఆహ్వానం లేకున్నా కూడా మామగారింటికి సతీదేవిని పంపాడు. అక్కడ తన భార్యకు జరిగిన అవమానం, సతీదేవి ఆత్మార్పణ గురించి తెలుసుకుని దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి కోసం విలపిస్తూ ఆమె పార్థివ శరీరాన్ని మోసుకుంటూ పిచ్చివాడిలా మారిపోయాడు. ప్రపంచమంతా తిరిగాడు. అది ప్రేమంటే. మళ్ళీ పార్వతిగా జన్మించిన తన సతిని గుర్తుపట్టలేక ఆమె చేసే సేవలని కూడా పట్టించుకోకుండా కేవలం సాధారణ యువతగానే చూశాడు. పార్వతిపై తనకి ప్రేమ కలిగేలా పూలబాణం వేసిన మన్మథుడిని భస్మం చేసేశాడు. చివరికి ఎన్నో పరీక్షలు పెట్టి పార్వతి శక్తి అంశాన్ని తెలుసుకుని తన భార్యగా చేసుకున్నాడు. తాను కోల్పోయిన శక్తిని తనలో కలుపుకుని అర్ధనారీశ్వరుడిగా వెలిశాడు. ఒక ప్రేమికుడు ఎలా ఉండాలో ప్రపంచానికి చూపాడు. ఇద్దరే జన్మలకి ఒకరి కోసం ఒకరిగా పుట్టి ప్రేమకు పట్టం కట్టారు. ప్రేమ అంటే తపస్సు. అది 7 జన్మలకు జీవిత పరమార్థం కోసం ఉపయోగించాల్సిన హవిస్సు. అది ప్రేమంటే. ఫ్రెండ్స్, ఇలాంటి ఉదాత్త ప్రేమ కథలు మన హిందూ దేశ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అవి చదవండి. ప్రేమంటే ఏమిటో పూర్తిగా అవగాహన చేసుకోండి. అంతేగాని ఇన్ఫాచ్యుయేషన్, మొమెంటరీ ఎమోషన్, టెంపరరీ అట్రాక్షన్ లాంటి మనోవికారాలకు ప్రేమ అనే పేరు పెట్టి దయచేసి ప్రేమకున్న డివైన్ ఫ్లేవర్ని పాడు చేయకండి. మీ జీవితాల్ని పాడు చేసుకోకండి. శ్రీమాత్రే నమః.